బోడి మోడీ ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్తున్నా. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి మీకు నేను? వాట్ డిడ్ హి సే? నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడు ఎలా ఉంటుందో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొక సంచలనం చోటు చేసుకుంది. దాని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ఆమెను మరి కాసేపట్లోనే ఢిల్లీకి తీసుకెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? సపోజ్ ఆ కేసులో కనుక అరెస్ట్ చేశారనుకో, సపోజ్ ఫర్ సపోజ్ అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. 9 వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు. సో కవితకు కొన్ని వెసులుబాట్లు కూడా కల్పించారు. పడుకోవడానికి కూడా పరుపు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. మాకు లాడ్జింగ్ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూట్ రూమేనా? సూట్ ఖాళీ లేదురా, అందులో నక్సలైట్లు దిగారు. మీకు పేపర్లు పెన్నులు కూడా ఇవ్వాలన్నారు. నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవడానికి. దీనికి ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారట. ఎందులో కడుగుతారో వాళ్ళు చెప్పాలా? నీళ్ళలా కడుగుతారా, ఇంకేదైనా కడుగుతారా? దాంట్లో నేను నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జైలు అంటే ఎలా ఉంటుందో కూడా ఆలోచించడానికి కూడా సాహసం చేయని వ్యక్తులందరూ జైలుకి వెళ్ళారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారు జైలుకి వెళ్ళటానికి? వెళ్తారా? అరే బాబా, అదేంట్రా జైలుకి వెళ్తారా అని అడుగుతున్నాడు, ఏదో అమెరికా వెళ్ళమన్నట్టు. అయితే కోర్టు ఆదేశాలను జైలు అధికారులు ఏమీ పట్టించుకోవట్లేదని ఈ పిటిషన్ లో ఆరోపించారు. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కట్లేదు. ఇంటి భోజనాన్ని అనుమతించట్లేదు, పరుపులు చెప్పులు కూడా అక్కడ లేవు అని కవిత ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. అవేవీ లేవే ఇక్కడ. అవేమీ లేకపోగా కండలు తిరిగిన దున్నపోతులు నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు. అటాచ్డ్ బాత్ లేదు, గోడకు సున్నం లేదు, సీలింగ్ కి ఫ్యాన్ లేదు. రెగ్యులర్ కస్టమర్స్ కి ఇలా రూమ్ ఇస్తే అసలు రావడానికి ఇంట్రెస్ట్ ఏముంటది?